జపాన్ లో జరిగినట్టు ఇండియాలో కూడా ఎలక్షన్స్ జరిగితే ఇప్పుడున్న ఏ పొలిటీషియన్ కూడా గెలవడు. ఎందుకో చెప్తానో చూడండి. జపాన్ లో ఏ పొలిటీషియన్ కైనా జస్ట్ 12 రోజులు మాత్రమే క్యాంపెయిన్ చేయడానికి టైం ఇస్తారు. ఇక్కడ చేసినట్టు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుకోవడం అలాంటివి ఉండవు. క్యాస్ట్ బేస్ గానీ రిలీజియస్ బేస్ గానీ ఎటువంటి స్పీచ్ ఇవ్వకూడదు. ఒకవేళ అలాంటి స్పీచెస్ ఇస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఎటువంటి యాడ్స్ పబ్లిష్ చేయకూడదు అండ్ రోడ్డు మీద చిన్న పోస్టర్ కూడా ఉండకూడదు. వాటికంటూ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడ మాత్రం వాళ్ళ బోర్డుని డిస్ప్లే చేయాలి. అది కూడా 12x12 ఇంచెస్ సైజ్ మాత్రం ఉంటుంది. అండ్ ఎలక్షన్స్ కూడా ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక లిమిట్ ఉంటుంది. అయితే ప్రతి పార్టీకి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు అనేది క్లియర్ గా తెలియాలి. మీకు స్పీచ్ ఇవ్వడానికి కూడా ఒక టైం ఇస్తారు. ఆ టైంలో మీకోసం అంటూ ఒక చిన్న బండి వస్తుంది. ఆ బండికి మాత్రం స్పీచ్ ఇవ్వాలి. అది కూడా జనాలు నచ్చితే వింటారు, లేకపోతే మానేస్తారు. జస్ట్ మీకు ఏదైతే టైం ఇస్తారో ఆ టైంలో మాత్రమే క్యాంపెయిన్ చేసుకోవాలి. జపాన్ వాళ్ళ ఫిలాసఫీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలక్షన్ అనేది ఒక మంచి లీడర్ని ఎన్నుకోవడం కోసం మాత్రమే, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందని చెప్పి బిల్డప్ కొట్టడం కోసం కాదు. ఇప్పుడైతే మీరు చెప్పండి, మన ఇండియాలో ఇటువంటి రూల్స్ వస్తే ఇప్పుడున్న నాయకుల్లో ఎవరు గెలుస్తారు?